ఓం శ్రీ గణేశాయ నమః. అందరికీ నమస్తే అండి. తెలుగు పంచాంగానికి స్వాగతం. ఏప్రిల్ 4వ తేదీ శనివారం. స్వస్తి శ్రీ పరాభవ నామ సంవత్సర ఉత్తరాయణం వసంత ఋతువు చైత్రమాసం శుక్లపక్షం శనివారం రోజు పంచాంగంలో సూర్యోదయం సూర్యాస్తమయం తిథి నక్షత్రం శుభాశుభ సమయాలు శుభముహూర్తాలతో పాటు నేటి మంచి మీటను తెలుసుకుందాం. ఇంకా ఎవరైనా మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ను ప్రెస్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం ద్వారా ప్రతిరోజు పంచాంగం మీకు టైంకి చేరుతుంది. మీకు ఈ వీడియో ఉపయోగపడితే ఒక చిన్న లైక్ చేసి మాకు సపోర్ట్ చేయగలరని ఆశిస్తున్నాను. ఇక పంచాంగం వివరాలలోకి వెళ్దాం. సూర్యోదయం ఉదయం 6:10 సూర్యాస్తమయం సాయంత్రం 6:30 చంద్రోదయం సాయంత్రం 8:30 చంద్రాస్తమయం ఏప్రిల్ 5వ తేదీ ఉదయం 7:35 ఈ రోజు తిథి విజయ ఉదయం 10:09 వరకు ఉంటుంది. తదుపరి తదియ ప్రారంభమవుతుంది. నక్షత్రం స్వాతి నక్షత్రం రాత్రి 9:35 వరకు ఉంటుంది. తదుపరి విశాఖ ప్రారంభమవుతుంది. యోగం హర్షణము మధ్యాహ్నం 2:16 వరకు. కరణం గరది ఉదయం 10:09 వరకు. తదుపరి పణజి రాత్రి 11:02 వరకు ఉంటుంది. ఈ రోజు అశుభ సమయాలు రాహుకాలం ఉదయం 9 గంటల నుండి 10:30 వరకు ఉంటుంది. యమగంట కాలం మధ్యాహ్నం 1:30 నుండి 3 గంటల వరకు ఉంటుంది. గుళికా కాలం ఉదయం 6:12 నుండి 7:43 వరకు ఉంటుంది. దుర్ముహూర్తం ఉదయం 6:30 నుండి 7:36 వరకు ఉంటుంది. వజ్రము రాత్రి 3:46 నుండి 5:32 వరకు ఉంటుంది. ఈ రోజు శుభ సమయాలు అభిజిత్ ముహూర్తం ఉదయం 11:55 నుండి 12:43 వరకు ఉంటుంది. అమృతకాలం ఉదయం 11:58 నుండి 1:43 వరకు ఉంటుంది. బ్రహ్మ ముహూర్తం తెల్లవారుజామున 4:36 నుండి 5:24 వరకు ఉంటుంది. ఈ రోజు చెప్పదగిన విశేషాలు ఏమీ లేవు. శుభముహూర్తాలు ఈ రోజు చిన్న చిన్న శుభకార్యాలకు అనుకూలంగా ఉంది. చివరిగా నేటి మంచి మాట. ధనం కంటే విలువైనది నిజాయితీ. ధనం పోతే తిరిగి సంపాదించవచ్చు, కానీ నిజాయితీ పోతే గౌరవం పోతుంది. డైలీ పంచాంగం కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. తిరిగి రేపటి పంచాంగంలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.